హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టెక్ శివ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ వీడియోలో నేనైతే OnePlus నుంచి కొత్తగా వచ్చిన OnePlus Y1S 32 ఇంచెస్ టీవీని అయితే అన్బాక్స్ చేయబోతున్నాను. సో ఇప్పుడు నా దగ్గర రెండు టీవీలు అయితే ఉన్నాయి. సో అందులో ఒకటైతే నేను అన్బాక్స్ అయితే చేసి చూపిస్తాను ఏ విధంగా ఉందో. సో ఇప్పుడు ఈ బాక్స్ పైన మీరు చూసుకోవచ్చు ఎట్లాంటి ఫీచర్స్తో ఈ టీవీ వచ్చింది అనేది. సో మెయిన్గా చూసుకుంటే ఇక్కడ సైడ్లో మనకి కనపడుతుంది కదా గామా ఇంజన్ అని. సో దీంట్లో ఏంటంటే పిక్చర్ క్లారిటీ ఇంక్రీజ్ చేయడానికి గామా ఇంజన్ ఫీచర్ అనేది మనకి పనిచేస్తుంది అనమాట. తర్వాత డాల్బీ ఆడియో 20 వాట్ స్పీకర్స్ అయితే 10 వాట్ స్పీకర్స్ దీంట్లో ఇచ్చారు. తర్వాత బెజల్లెస్ డిజైన్తో వస్తుంది. సో డిజైన్ కూడా సూపర్ ఉంటుంది. మీకు బయటకి తీసిన తర్వాత చూడండి ఎట్లుంటుంది అనేది. తర్వాత చూసుకుంటే మనకి OnePlus కనెక్ట్. ఈ OnePlus కనెక్ట్ అనేది OnePlus మొబైల్ కానీ లేకపోతే OnePlus యొక్క అదర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటితోని ఈజీగా కనెక్ట్ కావడానికి OnePlus కనెక్ట్ అనేది పనిచేస్తుంది. తర్వాత ఆక్సిజన్ ప్లే అయితే ఇచ్చారు. సో ఈ ఆక్సిజన్ ప్లే అనేది మనకి హోమ్ పేజ్ లాగా పనిచేస్తుంది అనమాట. సో హోమ్ పేజ్ పైన మనకి 17 డిఫరెంట్ కంటెంట్స్, అంటే మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, సో వాటి యొక్క వీడియోస్ని కంటెంట్ని చూపించడానికి అయితే ఇది ఆక్సిజన్ ప్లే 2.0 తీసుకొచ్చారు. బాగుంటుంది. ప్లస్ డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా ఉందన్నమాట. 2.4 and 5 గైడ్స్. సో ఇంతకుముందు ఉన్న టీవీలో అయితే 32 ఇంచెస్ టీవీలో అయితే డ్యూయల్ బ్యాండ్ లేకుండే. తర్వాత క్రోమ్ క్యాస్ట్ బిల్ట్ ఇన్. సో టీవీ టు రిమోట్, టీవీ టు మొబైల్ ఈజీగా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఈ ఇట్ సైడ్ అయితే ఉంది. సో ఒకసారి మనము ఈ డబ్బాకి అట్ సైడ్ చూద్దాం ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. ఫ్రెండ్స్ ఈ డబ్బాకి ఇట్ సైడ్ ఏం లేదు, జస్ట్ OnePlus టీవీ Y1S, తర్వాత కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చాడు. OnePlus టీవీ, ఆండ్రాయిడ్ టీవీ. ఇంకొకటి ఏంటంటే ఈ టీవీ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది. తర్వాత ఓకే గూగుల్, అంటే మనకి రిమోట్తోని ఈజీగా వాయిస్ అసిస్టెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకేంటంటే 32 ఇంచెస్ టీవీ. సో డయాగోనల్ లెంత్ అనేది చూపిస్తున్నాడు. సో ఇప్పుడు ఈ టీవీని అయితే మనము అన్బాక్స్ చేద్దాము. ఆల్రెడీ అన్బాక్స్ అయితే అయింది, చూసుకోవచ్చు మీరు. సో జస్ట్ ఏంటంటే దీంట్లో నుంచి టీవీ తీసి బయటికి తీసి మనం అయితే చూడాలన్నమాట ఎట్లా ఉంది ఏంటి అనేది. ఓకే ఫ్రెండ్స్, టీవీతో పాటుగా మనకి ఏమేమి వస్తాయి బాక్స్లో చూసుకుంటే ఇక్కడ సెల్స్ అయితే ఇచ్చాడు. సో రిమోట్లో వేసుకోవడానికి. తర్వాత ఏవీ కేబుల్స్ ఇచ్చాడు మనకి. ఓకే, తర్వాత మళ్ళీ ఈ పవర్ కేబుల్ ఇది. తర్వాత రిమోట్. సో చూసుకోవచ్చు రిమోట్ ఏ విధంగా ఉందనేది. సో ఇంతకుముందు ఏ విధంగా ఉందో సో అలాగే వచ్చింది రిమోట్ అయితే. ఇది చాలా స్టైలిష్గా అయితే ఉంటుందన్నమాట. తర్వాత ఇంకా చూసుకుంటే మనకి రెండు లెఫ్ట్ అండ్ రైట్ స్టాండ్స్ అయితే ఇచ్చాడనమాట టీవీ కింద పెట్టుకోవడానికి. ఓకే, సో తర్వాత మనకి ఇంకా ఈ యూజర్ గైడ్, ఇంకా బోల్డ్స్ అయితే ఇచ్చిండు. సో ఇప్పుడు టీవీ అయితే చూసుకుందాము. సో ఇది టీవీ ఇంతకుముందు ఉన్న దానిలాగానే ఉంది. బట్ ఏంటంటే కొద్దిగా ఒక్క నిమిషం నేను టీవీ తిప్పి చూపిస్తాను. ఇది టీవీ కింది సైడ్ ఉంటుంది. మనకి స్పీకర్స్ ఎట్లా ఉంటాయనేది చూసుకోవచ్చు. ఇక్కడ పవర్ బటన్ కూడా కిందనే ఉంటుంది దీనికి. సో OnePlus బ్రాండ్ అది ఇక్కడ ఇచ్చాడు, చూసుకోవచ్చు మీరు. OnePlus బ్రాండ్ నేమ్ అనేది ఇక్కడ మనకి టీవీ పైన కనపడుతుంది. తర్వాత మనకి టీవీ అయితే బెజల్లెస్ డిజైన్తో అయితే వచ్చింది. సో చూసుకోవచ్చు చాలా స్లిమ్గా ఇక్కడి వరకు, అంటే లాస్ట్ వరకు కూడా ఈ 3 సైడ్స్ మనకి ఈ టీవీ అనేది బెజల్లెస్ డిజైన్తో వస్తుందన్నమాట. సో చూడొచ్చు మీరు. సో టీవీ పెట్టిన తర్వాత మీకు తెలుస్తుంది సో టీవీ ఎట్లా కనపడుతుంది ఏందనేది. సో ఒకసారి పోర్ట్స్ అయితే చూద్దాం దీంట్లో ఎట్లా వచ్చినాయి ఏందనేది. ఫ్రెండ్స్ టీవీ బ్యాక్ అయితే ఈ విధంగా ఉంది, చాలా స్టైలిష్గా ఉందన్నమాట. ఈ ఏదైతే ప్లాస్టిక్ ఉందో అది కూడా చాలా స్టాండర్డ్గా ఉందన్నమాట ఈ ప్లాస్టిక్. బట్ దీంతో మనం ఏం చేయం కదా, ఓన్లీ జస్ట్ గోడకు ఫిట్ చేసుకుంటే ఆరామ్సే ఇది దీనికి మనకి డ్యామేజ్ అనేది కాదనమాట. సో ఇక్కడ చూసుకుంటే పవర్ అయితే ఇచ్చిండు, చూడొచ్చు మీరు. సో పవర్ కేబుల్ పెట్టుకోవడానికి ఇక్కడైతే ఇచ్చిండు అనమాట. సో ఇట్ సైడ్ చూసుకుందాము ఏమేమి ఉన్నాయి ఏందనేది. సో ఫ్రెండ్స్ మెయిన్గా చూసుకుంటే రెండు USB పోర్ట్స్ అయితే ఇచ్చాడు. తర్వాత డిష్ పోర్ట్ కూడా ఇచ్చిండు అనమాట. తర్వాత మనకి ఇక్కడ 3.5 జాక్ కూడా ఉంది. ప్లస్ మనకి ఈ రెండేమో మనకి HDMI పోర్ట్స్ ఇచ్చిండు. తర్వాత ల్యాన్ పోర్టు, ఇంకొకటి అదర్ పోర్ట్ కూడా ఇచ్చిండు. సో మెయిన్గా అన్ని కావాల్సిన పోర్ట్స్ అయితే దీంట్లో ఇచ్చిండు అనమాట. ఇంకొకటి దీనికి బ్లూటూత్ కూడా ఉంటుంది కాబట్టి సో ఎక్కువగా పోర్ట్స్తో సంబంధం కూడా లేకుండా మనము బ్లూటూత్ డివైసెస్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ టీవీని బట్టి సో మనకి ఏ విధంగా ఈ టీవీ పర్ఫార్మెన్స్ ఉంది, తర్వాత పిక్చర్ క్లారిటీ, సౌండ్ క్లారిటీ ఎట్లా ఉందనేది కూడా చూసుకుందాం. ఫ్రెండ్స్ టీవీ అయితే ఆన్ అయిపోయింది. సో జస్ట్ ఆన్ చేస్తుంటే మనకి ఏంటంటే ఒక వైఫైకి లాగిన్ కావాల్సి ఉంటుంది, వైఫై కనెక్షన్కి. ఓకే, తర్వాత మన గూగుల్ ప్లే స్టోర్లో కూడా లాగిన్ అయితే మనకి యాప్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇది ఆక్సిజన్ ప్లే. మనకి ఇక్కడ చూపిస్తాను చూడండి, న్యూ ఆన్ ఆక్సిజన్ ప్లే అని ఉంది కదా. సో మనకి దీంట్లో ఇన్స్టాల్ చేసిన ఏదైనా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, ఆ ఓటీటీ ప్లాట్ఫామ్కి సంబంధించిన అన్ని వీడియోలు కానీ మూవీస్ కానీ సో ఇక్కడ మనకు కనపడతాయి అన్నమాట. ఓకే, ఈజీగా ఇంకా నేను ఇంకా ఏం లాగిన్ కాలేదు కాబట్టి ఈ విధంగా ఉంది. సో ఓటీటీ ప్లాట్ఫామ్లో లాగిన్ అయిపోతే మనకి ఇక్కడనే అన్నీ ఈజీగా మనకి కనపడడానికి ఆక్సిజన్ ప్లే అనేది పనిచేస్తుంది. జస్ట్ ఏంటంటే హోమ్ పేజ్ లాగా మనకి ఈ టీవీకి. ఓకే, సో
టీవీ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందనేది. నీకు మొబైల్లో కొద్దిగా క్లారిటీ అనేది తక్కువగా ఉంటుంది, బట్ నాకు రియల్గా చూస్తే క్లారిటీ అనేది మంచి పిక్చర్ అనేది సూపర్గా కనపడుతుంది. యూట్యూబ్ ఓపెన్ చేసి నేను మంచి వీడియోస్ అయితే ప్లే చేస్తాను, లేకపోతే ప్రైమ్ వీడియోస్లో కూడా చూద్దాము. ఫస్ట్ ప్రైమ్ వీడియోస్ చూద్దాము. సో ప్రైమ్ వీడియోస్లో ఏ విధంగా వస్తుంది అనేది చూసుకోవచ్చు. క్లారిటీ మాత్రం సూపర్గా ఉంది ప్రైమ్ వీడియోస్ది, చూసుకోవచ్చు. అంటే వీడియో క్వాలిటీ కూడా బాగుంటుంది ప్రైమ్ వీడియోస్ కాబట్టి మనకి ఈ టీవీలో మంచి క్వాలిటీ అనేది మనం చూసుకోవచ్చు. పిక్చర్ క్వాలిటీ అనేది సూపర్ క్లారిటీ అనేది సూపర్గా వస్తుంది. తర్వాత ఒకసారి సౌండ్ క్లారిటీ కూడా చూద్దాం, యూట్యూబ్లో ఏ విధంగా వస్తుంది అనేది కూడా మనం చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇప్పుడు యూట్యూబ్లో నేను 4K వీడియో అయితే ప్లే చేస్తున్నాను. సో 4K వీడియో అనేది ఈ విధంగా కనపడుతుంది. సో క్లారిటీ అనేది మంచిగా వస్తుంది, పిక్చర్ క్లారిటీ సూపర్గా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇది బెజల్లెస్ డిజైన్ ఉంటుంది కాబట్టి మనకి స్లిమ్గా కూడా అనిపిస్తుంది అనమాట. సో చూసుకోవచ్చు, ఇది కొద్దిగా నా మొబైల్లో అంత మంచిగా రావట్లేదు, కొద్దిగా బ్లర్ అయినట్టు వస్తుంది. మీరు కూడా చూడొచ్చు క్లారిటీ ఎంత మంచిగా వస్తుంది అనేది. ఓకే, ఇది 4K వీడియో. సో నార్మల్ వీడియో ఒకసారి పెడదాం, వేరే ప్లే చేసి చూస్తాను ఒక సాంగ్స్ వీడియోస్ ఎట్లా ఉందనేది. ఈ సాంగ్ అయితే ప్లే చేసి చూద్దాము. సో వీడియో మొత్తం సౌండ్ అయితే పెడతాను ఈ వీడియోలో. సో చూద్దాం ఎంత మంచిగా వస్తుంది సౌండ్ అనేది. డాల్బీ ఆడియో అన్నారు కదా, వస్తుందా రాదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా సౌండ్ ఎట్లా వస్తుంది అనేది. సో ఫుల్ పెడితే మంచి సౌండ్ అయితే వస్తుంది. ఒక మీ ఇంట్లో 2 BHK కానీ 1 BHK కానీ పెద్ద హాల్ ఉన్నా కానీ వినపడుతుంది అనమాట. ఓకే, సో ఇంకోటి ఏంటంటే పిక్చర్ క్లారిటీ కూడా సూపర్గా ఉంది. ఇంతకుముందు వచ్చిన వై సిరీస్ కూడా మంచిగా కనపడింది అనమాట. కొద్దిగా ఏంటంటే మనం దూరం నుంచి చూస్తే, కొద్దిగా టీవీని ఇట్లా దూరం నుంచి చూస్తే చాలా మంచి పిక్చర్ క్లారిటీ అయితే చూడొచ్చు అనమాట. వైఫై స్పీడ్ తక్కువగా ఉంటే సో లాగ్ అవుతూ ఉంటుంది, లేకపోతే బ్లర్ కూడా అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఈ టీవీ అయితే ఉంది. సో దీంట్లో మనం ఒకసారి సెట్టింగ్ కూడా చూసుకోవచ్చు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది. సో మీరు ఇంటర్నెట్ కనెక్ట్ కావాలన్నా, లేకపోతే ఇంకా సౌండ్ ఏమైనా సెట్టింగ్స్ చేయాలన్నా కానీ ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. చూడొచ్చు ఇక్కడ కింద. సో సౌండ్, పిక్చరు, పర్సనలైజ్ యాప్స్, సో అన్నీ కూడా మనకి ఈ సెట్టింగ్స్లోనే ఉంటాయి. రిమోట్ యాక్సెసరీస్ అంటే మనం ఏదన్నా రిమోట్ కంట్రోల్ కానీ, లేకపోతే ఇంకా మన యాక్సెసరీస్ ఏమైనా ఉంటే వాటిని కూడా బ్లూటూత్ యాక్సెసరీ అంటే బ్లూటూత్కి సంబంధించిన ఏమన్నా డివైజెస్ ఉంటే వాటిని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ కూడా చాలానే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇక్కడ పక్కన మనకి నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ వీడియో, ఆక్సిజన్ ప్లే, బ్లూటూత్ స్టీరియో అని చాలా రకాలుగా మనకి యాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా కావాలంటే మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. టీవీ క్లారిటీ చూసుకుంటే సూపర్గా ఉంది. మనకి అన్ని రకాల కంటెంట్ కూడా చాలా మంచిగా క్లియర్గా చూపిస్తుంది అనమాట. సౌండ్ కూడా ఓకే, నాట్ ప్రాబ్లం. సో ఇంకా మీరు మంచి ఏదైనా హోమ్ థియేటర్ పెట్టుకొని చూస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇది నాకు 15,000 పడింది, 16,500 మార్కెట్ రేట్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు వచ్చిన ఆ వై సిరీస్ 2020 మోడల్, ఇది 2022 మోడల్. సో నేను మీకు రికమెండ్ చేసేది అంటే ఈ టీవీనే కొనండి, 2022 మోడల్ కొనండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, సో అక్కడ నుంచి అయితే మీరు కొనుక్కోవచ్చు అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇంకా ఏదైనా అన్బాక్సింగ్ కానీ, లేకపోతే ఏదైనా వీడియోలు చేయాలనుకుంటే నేను చేయాలనుకుంటే సో కింద డిస్క్రిప్షన్లో మీరు అయితే రాయొచ్చు అనమాట. సో దాని ప్రకారం నేను వీడియో అయితే చేస్తాను ఏదైనా ప్రాబ్లం బట్టి. ఓకే, సో వీడియో నచ్చితే తప్పకుండా వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది. సో లైక్ మాత్రం తప్పకుండా చేయండి. సో ఇంకా నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.